హాయ్ అండి. హలో. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎండు నత్తళ్ళు వంకాయ కర్రీ చేస్తున్నా అండి కలిపి. కావలసినవి ఉల్లిపాయలు పెద్ద సైజు 2, పచ్చిమిరపకాయలు 6, 7 వేసుకున్నానండి. కొద్ది ఎండు కారం కూడా వేసుకుంటాను. కొద్ది కారం, ఇవి కారం లేని మిరపకాయలండి, అందుకని వేసుకున్నాను నేను. ఒక 5, 6 టమాటాలు. ఎండు నత్తళ్ళేమో వేడి నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాను. 2, 3 టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి. వంకాయలు ఒక 1/4 కిలో తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసాను. కట్ చేయాలి నేను. స్టార్ట్ చేసుకున్నామండి. ఫస్ట్ ఇవి ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత వంకాయలు కట్ చేసుకుంటాను, చేదు రాకుండా. ఓకే అండి, స్టార్ట్ చేస్తాను. గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ పట్టిద్దండి ఈ కర్రీకి. చాలా బాగుండిద్దండి కర్రీ. మా ఇంట్లో వీళ్ళు తినరు, కాకపోయినా మీకు వీడియోలో చూపిద్దామని చేస్తున్నాను నేను. ఇవాళ టేస్ట్ చూపిస్తాను ఎలా అయినా, ఈయన చేత కూడా. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. నేను తింటానండి, వీళ్ళు తినరు. పిల్లాడు ఈయన ఫస్ట్ టైం యూట్యూబ్ వల్ల వీళ్ళకి కూడా టేస్ట్ చూపిస్తున్నాను వీడియో పెట్టి నేను. కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. కారం కూడా కొద్దిగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం, లైట్గా కారంగానే ఉండిద్దండి కర్రీ, బాగుండిద్ది. మీరు ట్రై చేయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా వేగాయండి. ఇవి ఎండు నత్తళ్ళు నీట్గా కడిగి పెట్టుకున్నాను, ఇవి వేసుకుందాం. ఇవి ఆయిల్లో వేగాలి. ఈ వేడి నీళ్ళల్లో కడుక్కుంటే అసలు వాసనే ఉండదండి. కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. బాగా వేగాయండి నత్తళ్ళు కూడా. ఆయిల్ కూడా సైడ్కి వచ్చేసింది. టమాటా వేసుకుందాం. ఇంకా వాటర్ పోయేసే పని లేదండి, ఈ టమాటా దాంట్లోనే మగ్గిపోవాలి. మూత పెడదాం. ఒకసారి కలుపుకొని కారం కూడా తర్వాత వేస్తాను. ఈ లోపల వంకాయలు కట్ చేసుకుంటాను. వంకాయలు కట్ చేసాండి, వేసుకుందాం. ఈ ఎండు నత్తళ్ళు గోంగూర వేసి కూడా చేసుకోవచ్చండి, అది చాలా బాగుండిద్ది. అది ఒకరోజు ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. తినని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా. కారం వేసుకుందాం.
కలిపి మూత పెట్టుకుందామండి. ఈ ఆయిల్లోనే మగ్గిపోయిద్దండి కర్రీ మొత్తం. ఒక 10 మినిట్స్ పట్టిద్దండి. చూద్దామండి, ఉడికిపోయిందేమో. 10 నిమిషాలు అయింది. చాలా బాగా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం. ఇంత ఉంటే చాలండి గ్రేవీ కలుపుకోవడానికి. మరీ పొడి పొడిగా అయిపోయినా కలుపుకోవడానికి అవ్వదు. ముద్దకొక్కటి వచ్చిద్దండి నెత్తళ్ళు. సూపర్ ఉండిద్ది. ఇవాళ నా ఇష్టమైన కర్రీ. యూట్యూబ్ వల్ల నా ఇష్టమైన కర్రీ చేసుకొని తింటున్నానండి. మామూలుగా అయితే వద్దు వద్దు అంటారు ఇంట్లో. సరే వీడియో పెట్టాలంటే సరే చెయ్యి అన్నారు. ఒక్క 2 నిమిషాలు పెట్టి ఆపేస్తానండి. చూసి ఆపేద్దామండి. ఇంకా చాలా బాగా వచ్చిందండి కర్రీ. మీరు ట్రై చేయండి. చికెన్ మటన్ కన్నా చాలా టేస్ట్ వచ్చిందండి కర్రీ తింటుంటే. చూడండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్